ఎవరైనా నన్ను కాపాడండి, నన్ను వదిలే. ఆ చల్లని ఎడారి రాత్రి ఇసుక తిన్నెల మీద నిశ్శబ్దంగా పడుకుని ఉన్నాడు ఆ ముసుగు మనిషి. కాని ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక అమ్మాయి ఆర్తనాదాలు అతని చెవిన పడ్డాయి. ఎవరో ఒక దుర్మార్గుడు ఆమెను గుర్రపు బండిలో బంధించి ఏటో తీసుకెళ్తున్నాడు. ఏయ్, ఎంత అరిచినా లాభం లేదు. ఈ ఎడారిలో నీ అరుపులు వినడానికి ఏ దేవుడు రాడు, నిన్ను కాపాడడానికి ఎవరు రారు. నోరు మూసుకొని కూర్చో. అప్పుడే ఆ చల్లని గాలిని చీల్చుకుంటూ ఒక ముసుగు మనిషి గుర్రపు బండికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. ఆ ముసుగు మనిషి కళ్ళు మూసి తెరిచేలోపు గాల్లోకి ఎగిరి బండి మీద పడ్డాడు. ఆ దుండగుడు కత్తి దూసి అతని పైకి తూకాడు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం మొదలైంది. కత్తులు రాసుకుంటూ నిప్పురవ్వలు రాలుతున్నాయి. ముసుగు మనిషి వేసిన బలమైన దెబ్బలకు ఆ క్రూరుడి చేతిలోని కత్తి ఎగిరిపోయింది. దీంతో ఆ అమ్మాయి కళ్ళలో ఆశ చిగురించింది. కానీ అప్పుడే ఆ దుండగుడు నెత్తుటి ముఖంతో వికృతంగా నవ్వుతూ లేచాడు. వీడు మామూలుగా లొంగేలా లేడు. బాబు వీరుడా, నా గురించి నీకు పూర్తిగా తెలీదు, ఇప్పుడు చూపిస్తాను. అంటూ తన చెయ్యిని పైకెత్తి గట్టిగా చిటిక వేశాడు. అంతే, ఎక్కడి నుండో నల్లటి నీడలాంటి భయంకరమైన పిండారీలు అక్కడ వాలిపోయారు. వాళ్ళ రూపాలు గగురు పొడిచేలా ఉన్నాయి. 6 అడుగుల పైనే ఎత్తు, ఇనుములాంటి దేహాలు, ముఖాన క్రూరమైన గాయాల మచ్చలు, చేతిలో రక్తంతో తడిసిన గొడ్డళ్ళు పట్టుకొని కళ్ళల్లో రాక్షసత్వంతో మృగాల్లా గర్జిస్తున్నారు. క్షణాల్లో ఆ 10 మంది పిండారీలు ఆ ముసుగు మనిషిని చుట్టుముట్టారు. అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన కత్తితో వాళ్ళ మీదకు సింహంలా దూకాడు. ఇద్దరిని నేల కూల్చాడు. కాని వాళ్ళ రాక్షస బలం ముందు ఒంటరివాడైపోయాడు. పిండారీలు అతన్ని చుట్టుముట్టి దారుణంగా కొట్టారు. కత్తులతో గాయపరిచి రక్తపు మడుగులో పడేశారు. అప్పుడే స్పృహ కోల్పోతున్న ఆ ముసుగు మనిషిని జుట్టు పట్టుకొని పైకి లాగిన పిండారీ నాయకుడి కన్ను ఆ ముసుగు మనిషి మెడలో మెరుస్తున్న ఒక వింతైన లాకెట్ మీద పడింది. ఆ లాకెట్ చూసి వాడి కళ్ళల్లో ఏదో తెలియని అనుమానం మెదిలింది. కాని సమయం లేకపోవడంతో ఆ అమ్మాయిని తీసుకొని మాయమైపోయారు. స్పృహ కోల్పోతున్న ఆ ముసుగు మనిషి కళ్ల ముందు ఆ అమ్మాయి ఏడుస్తున్న దృశ్యమే ఉంది. ఆ తర్వాత ఏమైందో అతనికి గుర్తులేదు. కానీ కళ్ళు తెరిచేసరికి అతనొక బానిసల సంతలో ఉన్నాడు. చేతులకు కాళ్లకు బరువైన సంకెళ్ళు, చిరిగిపోయిన బట్టలతో ఆ చెరసాలలో ఉన్నాడు. రండి, మరోసారి బానిస గుంపును తీసుకొచ్చాను. జేబులు సడలించండి, అత్యధిక ధర పలకండి. ఆమె అలా చెప్పగానే ఒక్కొక్క బానిస బయటకు వస్తున్నారు. జనం వాళ్లపై ధరలు పలుకుతున్నారు. రాజా బిందుసారుడు ఆగిపోయాడు. అతను గమనించడం ప్రారంభించాడు. 50 బంగారు నాణేలు ఇవ్వండి. ఈ బానిస చావు దాకా మీ సేవలోనే ఉంటాడు. దీనికి 30 నాణాల కంటే ఒక్కడు కూడా ఎక్కువ ఇవ్వను. నాకు గిట్టుబాటు అయ్యే ధర కాకపోయినా మీకోసం ఒప్పుకుంటున్నాను. తీసుకెళ్ళండి. అవును, ఇప్పుడు మీ ముందుకొస్తున్నాడు ఈ వృద్ధుడు. ఎన్నో చోట్ల తిరిగిన అనుభవం ఉంది ఇతనికి. యుద్ధాల్లోనే తన యవ్వనం అంతా గడిచిపోయింది. కేవలం 20 బంగారు నాణాలకి తీసుకువెళ్ళండి. ఎవరు ముందుకొస్తారు? ఈ ముసలి బానిస కోసం నేను నకిలీ నాణాలు కూడా ఇవ్వను. చూస్తుంటే వీడు ఇంకా ఎక్కువ రోజులు బతికేలా కనిపించట్లేదు. అరే ముసలోడా, భూమికి భారం నువ్వు. ఈ పనికి మాలినోన్ని తీసుకెళ్లి జీవితం నుంచి విముక్తిని కలిగించండి. అక్కడ మనిషి ప్రాణానికి ఎలాంటి విలువ లేదు. రాజా బిందుసారుడు కూడా మౌనంగా చూస్తున్నాడు. కాని అక్కడ ఒకడు మాత్రం ఈ దారుణాన్ని చూసి రక్తం మరిగిపోతూ ఉన్నాడు. అయితే అతడే స్వయంగా సంకెళ్లలో బంధించబడి ఉన్న బలహీన బానిస. ఏంట్రా చూపు? ఇప్పుడు మీ ముందుకొస్తున్నాడు తదుపరి బానిస ధర్మపురి నుంచి. చూడండి ఇతన్ని. బలవంతుడు, శక్తివంతుడు. ప్రారంభ ధర 50 బంగారు నాణేలు. ఇతడి కళ్ళల్లో కోపం, కరుణ 2 ఉన్నాయి. ఇతడు మిగతా వారిలా కాదు. చిరిగిపోయిన బట్టలు, బలహీనంగా కనిపించే శరీరం, భారీ సంఖ్యలతో బంధించబడి తల వంచి ఉంది. ముఖం మొత్తం దుమ్ము మురికితో కప్పబడి ఉంది. అయినా కూడా అతని నడకలో ఒక విచిత్రమైన తేజస్సు ఉంది. ఒక గౌరవం ఉంది. దాన్ని దాచాలని చూసినా దాగడం లేదు. 50 బంగారు నాణేలు ఇవ్వండి. ఈ బానిస చావు దాకా మీ సేవలోనే ఉంటాడు. అదే సమయంలో ఒక గర్జన లాంటి గొంతు వారికి వినిపించింది. 10,000 బంగారు నాణేలు. ఇతడిని నేను కొనుగోలు చేస్తున్నాను. మొత్తం జనసమూహం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. స్వయంగా రాజా బిందుసారుడు, సప్తసింధు మహారాజు ఒక బలహీనమైన బానిసను 10,000 బంగారు నాణాలకి కొనుగోలు చేస్తున్నారా? అతని అసలు ధర అయితే కేవలం 50 బంగారు నాణాలు మాత్రమే. మహారాజా బిందుసారా, మీరు ఈ వీధి బానిస కోసం 10,000 బంగారు నాణాలు? కాని రాజా బిందుసారుడు మరింత పెద్ద ధర పలికాడు.
20,000 బంగారు నాణేలు. ఇది చివరి ధర. ఈ బానిస నా సొంతం. ఆ మాటల తర్వాత అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ బానిస అమ్ముడైపోయాడు. రాజా బిందుసారుడు అతని దగ్గరకు వెళ్ళాడు. ఆ బానిస మెల్లగా తల పైకెత్తాడు. మొదటిసారిగా అతని ముఖం కనిపించింది. కళ్ళల్లో అంతులేని బాధ, కానీ ముఖంపై మాత్రం ఒక విచిత్రమైన వెలుగు. రాజా బిందుసారుడు అతని భుజంపై చేయి పెట్టాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా నువ్వు నా అల్లుడివి కాబోతున్నావు. ఆ బానిసలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి మొత్తం జనసమూహం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఏం రాజా బిందుసారుడు ఏమన్నాడు? ఒక బానిస. ఆయన అల్లుడా? అసలు రాజా బిందుసారుడు ఆ బానిసలో ఏమి చూశాడు? ఆ బానిస ఎవరు? ఎందుకు బిందుసారుడు తన కూతురు మనోహరిని ఒక బానిసకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు? రాజకుమారి గారు, రాజా బిందుసారుడు మీకోసం వరుణ్ణి ఎంపిక చేశారు. మనోహరి కళ్ళల్లో ఆనందం మెరిసింది. చివరికి తన తండ్రి ఎవరో ఒక యువరాజుతో సంబంధానికి ఒప్పుకున్నారని ఆమె అనుకుంది. ఆమె ఆనందంగా అడిగింది, నిజంగానా? ఎవరా యువరాజు? కానీ దాసి చెప్పిన మాట విన్న వెంటనే మనోహరి ఆనందం ఆవిరైపోయింది. ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్లయింది. రాజకుమారి గారు, అతడు ఎలాంటి యువరాజు కాదు. అతడు ఒక సాధారణ బానిస. అది విన్న వెంటనే మనోహరి చేతిలో ఉన్న అద్దాన్ని కోపంతో పగలగొట్టింది. ఆమె ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. అవమానం, ఆగ్రహం అన్నీ ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఎర్రబడ్డ కళ్ళతో వేగంగా అడుగులు వేస్తూ రాజా బిందుసారుడి దగ్గరకు వెళ్లి అంది, ఇదేంటి తండ్రి గారు, ఒక బానిస? మీరు నా పెళ్లిని ఒక బానిసతో చేయాలనుకుంటున్నారా? నా కోసం యువరాజులు వరుసలో నిలబడున్నారు. అలాంటప్పుడు మీరు నా సంబంధాన్ని ఒక బానిసతో కుదురుస్తున్నారా? ఏ తండ్రి అయినా తన కూతురుతో ఇలా చేస్తాడా? ఇదే నా తుది నిర్ణయం మనోహరి. నీ పెళ్లి ఆ బానిసతోనే జరుగుతుంది. లేదు, నేను చెయ్యను, అస్సలు చెయ్యను. ఒక బానిసని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. అప్పుడు బిందుసారుడు ఒక షరతు విధించాడు. అది విన్న మనోహరి ఆశ్చర్యపోయింది. నువ్వు ఈ పెళ్లిని తిరస్కరిస్తే నా మొత్తం ఆస్తిలో నీకు ఒక్క చిల్లి గవ్వ కూడా దక్కదు. అంతే, ఒక్కసారిగా మనోహరి ఊపిరి ఆగిపోయినట్లయింది. ఆమె చేతులు బిగుసుకుపోయాయి, కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. కానీ చివరికి ఆ బానిసను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోక తప్పలేదు. నేను ఒప్పుకుంటాను తండ్రి గారు, కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను. మనోహరి యోచన చాలా స్పష్టంగా ఉంది. ఆ బానిసను పెళ్లి చేసుకోవాలి, తండ్రి సంపదను సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బానిసను తన జీవితం నుంచి తొలగించాలి. కొన్ని రోజుల తర్వాత మనోహరి ఆభరణాలు కొనడానికి బజారుకు వెళ్ళింది. ఆమెతో పాటు ఆ బానిస విశ్వజిత్. ఆమెకు కాబోయే భర్త కూడా ఉన్నాడు. కానీ మనోహరి అతడిని భర్తగా కాదు, కేవలం ఒక పనివాడిగా మాత్రమే చూసింది. బజారుకు చేరుకునే ముందు మనోహరి విశ్వజిత్ కి అతని స్థానం గుర్తు చేస్తూ అవమానంగా, నువ్వు బయటే ఉండు, లోపల నా స్నేహితులుంటారు, వాళ్ళ ముందు కనిపించే ధైర్యం కూడా చేయకు. కేవలం తండ్రి గారి మాట వల్లే నువ్వు నా వెంట ఉండగలుగుతున్నా. ఇప్పుడే పెళ్లి నిశ్చయమైంది కాబట్టి ఇప్పటి నుంచే నన్ను నీ భార్యగా ఊహించుకోకు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్లిపోయింది మనోహరి. కొంతసేపటి తర్వాత మనోహరి తన డబ్బుల సంచిని బగ్గీలోనే మర్చిపోయిందని విశ్వజిత్ గమనించాడు. అది మనోహరికి ఇవ్వాలని లోపలికి వెళ్ళాడు. అతడిని చూసిన వెంటనే ఒక స్నేహితురాలు ఆగి అడిగింది, ఇతనెవరు మనోహరి? నీ పనివాడా? మనోహరి తిరిగి చూసింది. అక్కడ విశ్వజిత్ ను చూసిన వెంటనే ఆమె కళ్ళు కోపంతో నిండిపోయాయి. కానీ ఆమె మాట్లాడేలోపే విశ్వజిత్ ముందుకు వచ్చి నేరుగా స్పష్టమైన స్వరంతో, లేదు, నేను మనోహరికి కాబోయే భర్తను. మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. ఆ తర్వాత మనోహరి స్నేహితురాళ్ళు అందరూ గట్టిగా నవ్వడం ప్రారంభించారు. ఇతనా నీ కాబోయే భర్త? మనోహరి, నీకోసం యువరాజులు వరుసలో నిలబడి ఉన్నారు అన్నావే, మరి ఇతనెవరు? మనోహరి ముఖం అవమానం, కోపంతో ఎర్రబడిపోయింది. అందరి ముందు ఆమెకు అవమానంగా అనిపించింది. ఆమె వేగంగా విశ్వజిత్ వైపు నడుచుకుంటూ వచ్చి కోపంతో, లోపలికి రావడానికి నీకు ఎంత ధైర్యం? బయటే ఉండమని చెప్పాను కదా, వెంటనే బయటకు పో. విశ్వజిత్ డబ్బుల సంచిని ముందుకు చూపి అన్నాడు, ఇది నీ డబ్బుల సంచి, బగ్గీలో మర్చిపోయావు. నాకేం అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. విశ్వజిత్ మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. లోపల మాత్రం మనోహరి స్నేహితురాళ్ళు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. అప్పుడే ఒక స్నేహితురాలు మనోహరి దగ్గరకు వచ్చి, మనోహరి, ఇంకా 2 రోజుల తర్వాత మృత్యుంజయ రాజ్ మహల్లో జరిగే వేడుక ఉంది కదా, అక్కడ యువరాజు రాజదత్త కూడా వస్తున్నారు. అయితే అతని సహాయంతో ఈ బానిసను నీ జీవితంలో నుంచి తొలగించవచ్చు. ఆర్యతేజ కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నేను అతనితో మాట్లాడతాను, నువ్వు మాత్రం ఈ విశ్వజిత్ ను అక్కడికి తీసుకునిరా. ఆ సాయంత్రం విశ్వజిత్ ఒంటరిగా నడుస్తున్నాడు. అతని మనసులో ఒకటే ఆలోచన తిరుగుతోంది. మనోహరి తనను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. తన వల్ల ఆమెకు అవమానంగా అనిపిస్తోంది. అయితే ఈ సంబంధం ఎందుకు? ఈ బలవంతపు పెళ్లి ఎందుకు? చివరికి విశ్వజిత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతన్ని నేరుగా రాజా బిందుసారుడి గది వైపు నడిచాడు. రాజా బిందుసారుడు తన గదిలో కూర్చొని ఉన్నాడు. విశ్వజిత్ లోపలికి వచ్చాడు. రాజుకు నమస్కారం చేసి,
మహారాజా, నేను మనోహర్ని పెళ్లి చేసుకోలేను. ఆమెకు నాతో పెళ్లి ఇష్టం లేదు. దయచేసి ఆమెను నాతో పెళ్లికి బలవంత పెట్టొద్దు. రాజా బిందుసారుడు విశ్వజిత్ వైపు చూసి, విశ్వజిత్, నువ్వు అసలు ఎవరు అన్న నిజం మనోహరికి గాని నీకు గాని తెలీదు, లేదా నీకు తెలిసే దాచిపెడుతున్నావా అన్నది నాకు తెలీదు. నువ్వు ఆందోళన పడకు, మనోహరి పెళ్లి నీతో జరగాల్సిందే. చివరిగా విశ్వజిత్ గురించి బిందుసారుడికి ఏం తెలుసు? అది కూడా విశ్వజిత్కే తెలియని నిజం ఏంటి? ఆ తర్వాత 2 రోజులకు వచ్చింది ఆ మరణ పోటీ వేడుక. ఏ విశ్వజిత్, విను, ఈ రోజు నేను ఒక వేడుకకు వెళ్ళాలి. నువ్వు నాతో పాటు వస్తావు. నీ దుస్తులు సరి చేసుకో, కొద్దిసేపట్లో బయలుదేరాలి. మనోహరి మాటలు విన్న వెంటనే విశ్వజిత్ ముఖంపై చిరునవ్వు విరిసింది. చివరికి ఆమె తన సంబంధాన్ని అంగీకరించే ప్రయత్నం చేస్తుందేమో అని అతను భావించాడు. కానీ ఆ వేడుక మృత్యుంజయ మహల్లో జరుగుతోందని మనోహరి చెప్పగానే విశ్వజిత్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతడు వెంటనే అన్నాడు, ఏంటి, మృత్యుంజయ మహలా? రాజకుమారి గారు, నేను అక్కడికి రాను. మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వను. విశ్వజిత్ మాటలు విన్న వెంటనే మనోహరికి కోపం కట్టలు తెంచుకుంది. ఆమె గట్టిగా అరుస్తూ, విశ్వజిత్, నీకేమైనా పిచ్చా? నాకే ఆదేశాలు ఇవ్వాలని చూస్తున్నావా? రాజకుమారి గారు, నేను ఆదేశాలు ఇవ్వడం లేదు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆ మహల్ ఒక రహస్యమైన శపించబడిన స్థలం. అక్కడికి వెళ్లడం ఎన్నో సంవత్సరాలుగా నిషేధం. ఇన్నేళ్ల తర్వాత అక్కడ వేడుక పెట్టిన వాళ్ళు ఆ శాప ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. దయచేసి మీరెక్కడికి వెళ్ళొద్దు. మన పెళ్లి ఇంకా కాలేదు. ఇప్పుడే నన్ను నియంత్రించాలని చూస్తున్నావా? అయినా నీలాంటి బానిసకి ఆ మహల్ గురించి ఎలా తెలుసు? నాకే కల్పిత కథలు చెప్తున్నావా? పక్కకు తప్పుకో, నేను మాత్రం అక్కడికి తప్పకుండా వెళ్తాను. రాజకుమారి గారు, నా మాట ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మీరు? సరే, మీ కోరిక అదే అయితే నేను వస్తాను. కానీ ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, అక్కడ మీరు ప్రతి క్షణం నా దగ్గరే ఉండాలి. విశ్వజిత్ మాటలు విన్న మనోహరి మనసులోనే, వీడి దగ్గరే ఉండాలా? అదేం పెద్ద విషయం కాదు. చాలా ధైర్యంగా నటిస్తున్నాడు. అతని ధైర్యం అక్కడికి వెళ్ళాక బయటపడుతుంది. రాజదత్తుడితో కలిసి ఈ రోజే వీడి ఆట ముగించకపోతే నా పేరు మనోహరి కాదు. కొద్దిసేపటికే విశ్వజిత్ మనోహరి ఆ వేడుక కోసం బయలుదేరారు. వాళ్ళ బగ్గి ఒక భారీ ద్వారం దగ్గర ఆగగానే మనోహరి కళ్ళల్లో వెలుగు మెరిసింది. ఎందుకంటే ఆమె ముందున్నది వెలుగులతో నిండిన అందమైన మహామృత్యుంజయ మహల్. విశ్వజిత్ చెప్పినట్టే అది నిజంగానే ఎంతో రహస్యమయంగా, అసాధారణంగా కనిపిస్తోంది. 1000 గదుల మహల్. దాని గోడలు రాత్రివేళ మెరుస్తూ ఉంటాయి. దాని ఫౌంటైన్లు బంగారం, వెండితో తయారయ్యాయి. దాని తోటల్లో అరుదైన పూలు పూస్తాయి. చంద్రకాంతి రాత్రుల్లో మాత్రమే వికసించే పూలు అవి. పెద్ద పెద్ద రాజులు, మహారాజులు, ధనవంతులైన వ్యాపారులు అందరూ ఆ రోజు అక్కడికి వచ్చారు. కానీ ఈ రాత్రి ఎంత భయంకరంగా మారబోతుందో వారు ఎవ్వరికీ తెలియదు. ఒకవైపు మనోహరి మహామృత్యుంజయ మహల్ అందాన్ని చూస్తూ మంత్రముగ్ధురాలవుతుండగా, మరోవైపు ఆమె వెనుక నిలబడి ఉన్న విశ్వజిత్ మాత్రం ఆమెనే చూస్తున్నాడు. అందమైన పట్టు చీరల్లో నగలతో అలంకరించబడిన ఆమె ముఖం చంద్రుడిలా మెరిసిపోతుంది. అప్పుడే ఆమె మహల్ లోపలికి అడుగు పెట్టడానికి ముందుకు నడిచింది. ద్వారం దగ్గర నిలబడి ఉన్న భారీ సైనికులు ఆమెను చూసిన వెంటనే దారి ఇచ్చి గౌరవంగా వంగారు. మనోహరి విశ్వజిత్ ను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది. కానీ విశ్వజిత్ లోపలికి వెళ్లబోతుండగా ఒక సైనికుడు చేయి అడ్డంగా పెట్టి ఆపేశాడు. అదో, ఎక్కడికి వెళ్తున్నావు? విశ్వజిత్ ఆ సైనికుడిని చూసి, నేను రాజకుమారి మనోహర్తో కలిసి వచ్చాను. ఇతన్ని చూడండి, రాజకుమార్తో వచ్చాడంట. నువ్వు ఒక బానిసవు. ఇక్కడ బానిసలకు ప్రవేశం లేదు. పో ఇక్కడి నుంచి. సైనికులు విశ్వజిత్ ను తోసేశారు. అతన్ని చూసి నవ్వారు, అవమానించారు. కానీ విశ్వజిత్ మాత్రం మౌనంగా నిలబడ్డాడు. ఏమీ మాట్లాడలేదు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం అక్కడ మారుమోగింది. ఇక్కడ ఏం జరుగుతోంది? మహల్ ప్రధాన అధికారి అక్కడికి వచ్చాడు. ఎత్తుగా, ప్రభావవంతంగా కనిపించే వ్యక్తి. అతను ముందు సైనికుల్ని చూశాడు. తర్వాత విశ్వజిత్ వైపు చూశాడు. కానీ విశ్వజిత్ ముఖంపై అతని చూపు పడిన క్షణమే అతని కళ్ళు విస్తరించిపోయాయి. ముఖం తెల్లబడిపోయింది. ఆ ప్రధాన అధికారి మెల్లగా వణుకుతున్న అడుగులతో విశ్వజిత్ దగ్గరకొచ్చాడు. ఆ తర్వాత మొత్తం జనసమూహం ఎదుటే అతడు విశ్వజిత్ ముందు తల వంచాడు. క్షమించండి, దయచేసి లోపలికి రండి. సైనికులు షాక్ అయ్యారు. జనసమూహంలో నిలబడ్డ వాళ్ళు గుసగుసలు మొదలు పెట్టారు. విశ్వజిత్ అతడే ఆశ్చర్యపోయాడు. ఏమైందో అతనికే అర్థం కాలేదు. కానీ ప్రధాన అధికారి అతడిని గౌరవంగా లోపలికి తీసుకెళ్లాడు. విశ్వజిత్ లోపలికి వెళ్లాడు. అతను చూసిన దృశ్యం అద్భుతంగా ఉంది. భారీ సభా మండపం, బంగారు దీప స్తంభాలు, సంగీతం, నృత్యాలు. మధ్యలో మనోహరి ఒక యువరాజుతో మాట్లాడుతోంది. ఆ యువరాజే రాజదత్తుడు, ధర్మపురి యువరాజు. ఎత్తుగా, అందంగా, శక్తివంతంగా ఉన్నాడు. కానీ అతని కళ్ళల్లో అహంకారం ఉంది, గర్వం ఉంది. రాజదత్తుడు విశ్వజిత్ లోపలికి రావడం గమనించాడు. అతని కళ్ళల్లో క్రూరమైన మెరుపు కనిపించింది. ముఖంపై చిరునవ్వు విరిసింది. అతను గట్టిగా అందరికీ వినిపించేలా,
ఇతడేనా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆ బానిస మనోహరి? రాజదత్తుడి మాటలు విన్న వెంటనే అక్కడున్న వాళ్ళు నవ్వడం ప్రారంభించారు. అప్పుడే రాజదత్తుడు మనోహరి దగ్గరకు వెళ్లి, రాకుమారి గారు, మీరు ఆందోళన పడకండి. ఈ రోజు నేను ఇతని స్థాయి గుర్తి చేశాను. కానీ మీరు కూడా మీ మాట నిలబెట్టుకోవాలి. ఈ విశ్వజిత్ ఆట ముగిసిన వెంటనే మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. రాజదత్తుడి మాటలకు మనోహరి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇద్దరి చెడు ఉద్దేశాల గురించి తెలియని విశ్వజిత్ మనోహరి దగ్గరకు వచ్చాడు. అప్పుడే రాజదత్తుడు అతన్ని తోసేశాడు. పక్కకు పోరా బానిస! మనోహరి పక్కన నిలబడే హక్కు నీకు లేదు. ఇక్కడ నీ స్థానం పనోడి కంటే తక్కువ. అర్థమైందా? అని అంటూ రాజదత్తుడు మద్యపానం తీసుకుని దాన్ని నేలపై ఒలికించాడు. ఆ తర్వాత దాన్ని శుభ్రం చేయమని విశ్వజిత్ వైపు చూపించాడు. అదే సమయంలో విశ్వజిత్ చూపు మాత్రం మనోహరి పైనే ఉంది. కనీసం ఇప్పుడైనా తన తరపున మాట్లాడుతుందేమో అని ఆశపడ్డాడు. కానీ అప్పుడే మనోహరి గట్టిగా, ఏమిటి అలా చూస్తున్నావు బానిస? మర్యాదగా ఈ చెత్త శుభ్రం చెయ్యి, లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవాలనే కల మర్చిపో. విశ్వజిత్ కోపంతో తన పిడికిలి బిగించాడు. కానీ అతనికి మరో మార్గం లేదు. బిందుసారుడితో చేసిన వాగ్దానం ప్రకారం అతను మనోహరిని పెళ్లి చేసుకోవాల్సిందే. అలాగే ఆమెను ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోవడం లేదు. అందుకే తన అవమానాన్ని భరిస్తూ నేలను శుభ్రం చేయడానికి కిందకు వంగాడు. కానీ అప్పుడే వాతావరణం ఒక్కసారిగా మారడం ప్రారంభమైంది. పెద్ద గాలివాన మొదలైంది. చుట్టూ వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఎక్కడి నుంచో మహామృత్యుంజయ మహల్లోని ఫౌంటైన్లను పగలగొట్టుకుంటూ ఒక పంచముఖ కాళీయ నాగు బయటికి వచ్చింది. దాన్ని చూసిన వెంటనే అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. పారిపోండి, పారిపోండి! కాళీయ నాగు వచ్చేసింది! నేను ముందే చెప్పాను ఈ స్థలం శపించబడిందని, కానీ మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు అనుభవించాను. కాళీయ నాగు ఒక్కొక్కరిని చంపడం ప్రారంభించింది. మరోవైపు మనోహరి భయంతో వణికిపోయింది. విశ్వజిత్ చెప్పిన హెచ్చరిక గుర్తొచ్చింది. తనను కాపాడాలని అతను ప్రయత్నించిన విషయం గుర్తొచ్చింది. అతని మాట ఎందుకు వినలేదు అని తనను తానే నిందించుకుంది. అలా ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా పంచముఖ కాళీయ నాగు తన వైపే వస్తుందని కూడా ఆమె గమనించలేదు. అప్పుడే ఆమె భయంగా అరుస్తూ, రక్షించండి, రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి, రాజదత్త ఎక్కడున్నావు? ఆమె రాజదత్తుడిని సహాయం కోసం పిలుస్తోంది. కానీ రాజదత్తుడు మాత్రం ఒక స్తంభం వెనుక దాక్కుని ఆ భయంకర దృశ్యాన్ని చూస్తున్నాడు. అతను ఎంత స్వార్థపరుడో అందరికీ తెలుసు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనోహరిని కాపాడేవాడు కాదతను. అయితే కాళీయ నాగు మనోహరిపై దాడి చేయబోతున్న క్షణంలో అక్కడికి విశ్వజిత్ వచ్చాడు. విశ్వజిత్, అతను నాగు ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. కానీ అప్పుడే అతను చేసిన పని చూసి అందరికీ కాళ్ల కింద నేల కంపించినట్టయింది. ప్రజలు చూసింది ఏంటంటే విశ్వజిత్ ఆ కాళీయ నాగుతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అతను నాగు పడకపైన చేయి పెట్టగానే కాళీయ నాగు వెంటనే నమస్కరించింది. అది విశ్వజిత్ పాదాల దగ్గర ఒక దాసుడు తన దేవుడి పాదాల దగ్గర వంగినట్టుగా పడుకుండిపోయింది. వారి మాటలను పట్టించుకోకుండా విశ్వజిత్ ఒక సైగ చేశాడు. ఆ సైగను అర్థం చేసుకున్న కాళీయ నాగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అంతా మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. ఇదంతా చూసిన మనోహరి కూడా ఆశ్చర్యంలో మునిగిపోయింది. కానీ విశ్వజిత్ గురించి మంచి అభిప్రాయం ఏర్పడేలోపు ఆమెను రెచ్చగొట్టడానికి రాజదత్తుడు అక్కడికి వచ్చాడు. రాజకుమారి గారు, ఇతడేదో మాయగాడిలా కనిపిస్తున్నాడు. చిన్న చిన్న మాయలు చూపించి మిమ్మల్ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. కానీ మీలాంటి తెలివైన అమ్మాయి ఇతని వలలో పడదని నాకు తెలుసు. బహుశా నువ్వు చెప్పేది నిజమే ఉండొచ్చు రాజదత్త. నాకు కనిపిస్తోంది ఇదంతా ఇతను ముందే ప్లాన్ చేసి ఉంటాడేమో. మనోహరి మాటలు విన్న వెంటనే విశ్వజిత్ ముఖంపై బాధతో, మనోహరి, నీ దగ్గరికి రావడం కోసం నేను నిన్ను ప్రమాదంలో పడేస్తానని నీకు నిజంగా అనిపిస్తుందా? విశ్వజిత్ మాటలు విన్న క్షణం మనోహరి మౌనంగా ఉండిపోయింది. అతని మాటల్లో నిజాయితీ ఆమెకు కనిపించింది. కానీ ఆమె మనసు కరిగేలోపే రాజదత్తుడు మళ్ళీ, వాహ్ వాహ్ వాహ్, ఎంత గొప్ప నటన! నీలాంటి బిచ్చగాళ్లు నాకు బాగా తెలుసు. అమ్మాయిలను మాయ చేసి వాళ్ళ డబ్బుపై కన్నేస్తారు. తర్వాత అవకాశం దొరికిన వెంటనే పారిపోతారు. మరి నువ్వేమో మంచివాడిలా నటిస్తున్నావు. నీ తండ్రి ఎలా ఉండేవాడో ఎవరికీ తెలియదు. నీ తల్లి ఎలాంటిదో కూడా తెలియదు. నువ్వు ఏ మురికి కాలం నుంచి వచ్చావో ఎవరికీ తెలియదు. ఇక విశ్వజిత్ విసిగిపోయాడు. కోపంతో విశ్వజిత్ పిడికిళ్లు బిగుసుకున్నాయి. కళ్ళు కొరకడం మొదలైంది. కళ్ళల్లో అగ్ని రగిలింది. అతను ముందుకు వచ్చి కోపంతో, మా తల్లి తండ్రి గురించి మాట్లాడే ధైర్యం నీకెలా వచ్చింది? అక్కడున్న వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే విశ్వజిత్ రాజదత్తుడిని ఒక్క గుద్దు గుద్దాడు. అది ఎంత బలంగా తగిలిందంటే రాజదత్తుడు 3 అడుగుల వెనక్కి ఎగిరి పడిపోయాడు. మొత్తం సభా మండపం ఒక్కసారిగా
ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. అందరూ విశ్వజిత్ వైపు చూస్తూ నిలబడిపోయారు. నీకు ఎంత ధైర్యం? నాపైనే చెయ్యి వేస్తావా? సైనికులారా, ఇతన్ని పట్టుకోండి వెంటనే! రాజదత్తుడి సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు విశ్వజిత్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ విశ్వజిత్ లో ఏదో భిన్నమైన శక్తి ఉంది. అతను ఎదురుదాడి చేశాడు. ఒక్కొక్క సైనికుడిని నేల కూల్చేశాడు. ఒకరి తర్వాత మరొకరు కింద పడిపోయారు. అది చూసి మనోహరి ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. ఒక బానిస ఇంత శక్తివంతంగా ఎలా ఉండగలడు? రాజదత్తుడి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. అవమానం, కోపం అన్నీ కలిపి నల్లని నీడల పిండారీలు అందరూ వెంటనే ప్రత్యక్షమవ్వండి! అప్పుడే చుట్టూ వాతావరణం మళ్లీ మారడం ప్రారంభమైంది. చల్లని గాలి వీచింది. వెలుతురు క్రమంగా మసకబారింది. ఆ చీకటి మధ్య నుండి నెమ్మదిగా బయటకు రావడం మొదలు పెట్టారు నల్ల నీడల పిండారీలు. వాళ్ళు సాధారణ సైనికులు కాదు, పిండారీలు. వాళ్ళ శరీరంలో సగం మనిషిలా ఉంది, మిగతా సగం భయంకరమైన రాక్షసుల్లా ఉంది. వాళ్ళ కళ్ళు ఎరుపు, నలుపు రంగులతో మండుతున్నాయి. వాళ్ళ స్వరాలు భీకరంగా ఉన్నాయి. మనిషి, రాక్షసుడు కలగలిపిన భయంకరమైన జీవులు వాళ్ళు. పిండారీలు అన్ని వైపుల నుంచి దూసుకొచ్చారు. వాళ్ళు విశ్వజిత్ ను చుట్టుముట్టారు. అతన్ని బంధించారు. ఇతన్ని మా గుహకు తీసుకువెళ్తాం. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పిస్తాం. మనోహరి ముందుకు వచ్చి క్రూరమైన చిరునవ్వుతో, ఇతని పరిస్థితి ఎలా అవుతుందో నేను చూడాలి. నేను వస్తాను. ఆ తర్వాత విశ్వజిత్ ను బగ్గీలో పడేశారు. పిండారీలు, మనోహరి, రాజదత్తుడు అందరూ అతనితో కలిసి గాఢమైన చీకటి అడవి వైపు బయలుదేరారు. అక్కడే ఉంది పిండారీల గుహ. గంటల తరబడి ప్రయాణం చేసిన తర్వాత ఆ బగ్గీ దట్టమైన చీకటి అడవిలో ఒక గుహ ముందు ఆగింది. అందులో నుండి పిండారులతో పాటు రాజదత్తుడు, మనోహరి కూడా దిగారు. ఆ తర్వాత విశ్వజిత్ ను బయటకు తీసేందుకు బగ్గీ తలుపు తెరిచారు. అని బగ్గీ ఖాళీగా ఉంది. విశ్వజిత్ కనిపించలేదు. ఏమిటి? అతను ఎక్కడికి పోయాడు? ఇదెలా సాధ్యం? అతను బగ్గీలోనే ఉన్నాడు కదా. పిండారీలు చుట్టూ ఆ దట్టమైన చీకటి అడవిలో వెతకడం ప్రారంభించారు. అందరిలోనూ ఏదో తెలియని భయం. అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గాల్లోంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. రాజదత్త, ఆ రోజు ఎడారిలో ఒక్క చిటిక వేసి ఈ పనికిమాలిన పెండారీలను రప్పించారు కదా. ఇప్పుడు నేను ఒక్క చిటిక వేస్తే ఏం జరుగుతుందో చూస్తావా? ఆ స్వరం వినగానే రాజదత్తుడు, మనోహరి భయంతో వణికిపోయారు. గుండెలు ఆగిపోయే ఆ నిశ్శబ్దంలో అకస్మాత్తుగా గాలి స్తంభించిపోయింది. ప్రకృతి సైతం భయంతో ఊపిరి బిగబట్టినట్లుంది. ఆ కటిక చీకట్లో నుంచి ఒకే ఒక్క చిటిక శబ్దం పిడుగుపడినంత స్పష్టంగా, గట్టిగా ప్రతిధ్వనించింది. అంతే, ఆ ఒక్క చిటిక శబ్దానికి అడవి మొత్తం తత్తరిల్లితే భూమిని చీల్చుకుంటూ పిండారీలకే వణుకు పుట్టించే అత్యంత భయంకరమైన, అతి క్రూరమైన మహాకాల యోధులు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. వాళ్లను చూడగానే పిండారీ నాయకుడి కళ్లల్లో మరణ భయం కనిపించింది. వణుకుతున్న గొంతుతో, మహాకాల యోధులు, వీళ్ళు ధర్మపురి సామ్రాజ్యానికి మాత్రమే బానిసలు. వీళ్ళెక్కడికి వచ్చారంటే వీడు సాధారణ బానిస కాదు రాజదత్త. సాక్షాత్తు ఆ ధర్మపురి యువరాజు విశ్వజిత్. పారిపోండి! ఆ మాటతో రాజదత్తుడు, మనోహరి కాళ్ల కింద నేల కంపించినట్టయింది. కన్ను మూసి తెరిచేలోపు ఆ మహాకాల యోధులు పిండారీలపై విరుచుకుపడ్డారు. క్షణాల్లో ఆ రాక్షస పిండారీలను ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఆ ప్రాంతమంతా నెత్తుటేరులై పారింది. అసలు ఆ రోజు రాత్రి ఎడారిలో పిండారీలు బంధించిన ఆ అమ్మాయి ఎవరు? ఇంతకీ విశ్వజిత్ ఆ అమ్మాయిని కాపాడా? ఆమెను కాపాడటం కోసం ధర్మపురి యువరాజు విశ్వజిత్ ఎందుకొక సాధారణ బానిసగా మారాల్సొచ్చింది? రాజా బిందుసారుడికి విశ్వజిత్ వెనుక దాగున్న ఈ నిజం ముందే తెలుసా? ఒక్క చిటికెతో మహాకాల యోధులను రప్పించిన విశ్వజిత్ ఇప్పుడు రాజదత్తుడికి, తనను అడుగడుగునా అవమానించిన మనోహరికి ఎలాంటి శిక్ష విధించబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.